స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి హుస్నాబాద్ మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 29 వర్ధంతి నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సంక్షేమ పథకాలు ₹2కే కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చెయ్యడం తదితర పథకాలను వివరించారు. ఇట్టి కార్యక్రమంలో నాయకులు వారియోగుల శ్రీనివాస్, మొహమ్మద్ షారుఖ్, వారికోలు రవీందర్, పెరుమాండ్ల మల్లగౌడ్, మొహమ్మద్ హాసన్, నర్సిరెడ్డి, వెంకటేష్, పెండ్యాల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. గారి 29వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోని వారి ఆశయ సాధన కొరకు ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో దాన్ని అదే ఆధారంగా ఇప్పుడు ముందుకెళ్కుంటూ కొన్ని ప్రభుత్వాలు ఆయన అడుగుదారులను నడుచుకుంటూ ఆయన పెట్టిన పథకాలను జనానికి విస్తరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేసిన సేవలు వెళ్ళలేని ఆయన కోసం ఎన్నో మన తెలుగు ప్రజల కోసం ₹2 కిలో బియ్యం కానీ గుడ్డ కార్యక్రమాలు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు. ఆయన మన మధ్య లేకపోవడానికి మనకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఆయన పెట్టే కార్యక్రమాలు ఏదైతే ప్రజల్లోకి వెతుకుంటూ మనము ఈరోజు ముందుకు పోతున్నాము. ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ జై తెలుగుదేశం. స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతి నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిర్వహించుకుంటున్నాం. ఆయన చేసిన కార్యక్రమాలు పటువారి మా తనాలు మరేమో ₹2 కిలో బియ్యం, కూడు లేని ఇళ్ళ నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మన స్వర్గీయ ఎన్టీ రామారావు మనం పార్టీ పెట్టినాక దాదాపు 3-4 నెలలకి అధికారం రావడం, ఈ విధంగా మనం ఇప్పటి కూడా ఆయన ఆశయాలనే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. మరి మన ముఖ్యంగా తెలుగుదేశం అనేది పేద ప్రజల కోసం పుట్టింది. కూడు అనేది ముఖ్యంగా జరిగింది. ఈ విధంగా తెలుగుదేశాన్ని మనం నమ్ముకుంటే మన బాధలు అని పోతాయని అప్పుడు ప్రజల్లో కూడా ఒక నమ్మకం జరిగింది. ఆ నమ్మకంలో బట్టి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా 29వ వర్ధంతి నిర్వహించుకుంటున్నాం. మన చిత్రపటానికి మాలధారణం ఉపనినాలుగు వేసి ఆయన ఆశయాలను తప్పకుండా నెరవేర్చుకుంటామని మేము కోరుకుంటూ ఉన్నాం.